ప్రైజ్ ద లార్డ్. ఒక హాస్టల్లో ఒక 10 మంది అమ్మాయిలు ప్రతి సండే కూడా పక్కనే ఉండే చర్చిలోకి ప్రార్థనకి వెళ్తూ వస్తూ ఉండేవారంట. అయితే ఎప్పటిలానే ఆ సండే కూడా ప్రేయర్కి వెళ్దాం అని చెప్పి 10 మంది బయలుదేరి పక్కనే ఉన్నటువంటి మందిరమునకు వెళ్లారంట. వెళ్ళిన తర్వాత దైవ సేవకుల యొక్క వర్తమానం విని ఆ రోజు ఆ 10 మంది కూడా మారు మనసు పొంది మేము రక్షణ భాగ్యం చేతపట్టుకోవాలి, బాప్తిస్మం తీసుకోవాలి అనేది ఆశపడ్డారంట. ఆశపడి 10 మందిలో 9 మంది కూడా అదే రోజు ఆ యొక్క దేవ సేవకుల ద్వారా బాప్తిస్మం తీసుకుంటే, వారిలో ఒక అమ్మాయి మాత్రం ఈ ఒక్క రోజుకి నాకు నచ్చినట్టు బ్రతికి రేపొద్దున నేను బాప్తిస్మం తీసుకుంటాను అని చెప్పి తన బైబిల్లో రేపు డేట్ వేసి రేపు నేను బాప్తిస్మం తీసుకుంటాను అని ఒక మాట బైబిల్లో రాసి తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ బాప్తిస్మం తీసుకున్నారు. వీళ్ళందరూ కలిసి హాస్టల్కి వెళ్ళిపోతున్నారంట. ఈ మధ్యలో రోడ్ క్రాస్ చేయాల్సి వచ్చింది. అలా క్రాస్ చేస్తూ ఉంటుండగా ఏ అమ్మాయి అయితే బాప్తిస్మం తీసుకోలేదో ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడే చనిపోయింది. ఆ యాక్సిడెంట్లో అలా బైబిల్ దూరంగా పడి ఆ అమ్మాయి నోట్ చేసుకున్నటువంటి ఆ యొక్క పేజీ దగ్గర ఆగిందంట. ఏమనంటే రేపటి కాల సమయంలో నేను బాప్తిస్మం తీసుకుంటాను అని. కానీ రేపటికి ఆమె ఉందా అండి? లేదు, చనిపోయింది. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము అని. నీ జీవితంలో నీకంటూ ఒక సమయం వస్తుంది. నీవు మారు మనసు పొంది రక్షణ భాగ్యం చేతపట్టుకుని బాప్తిస్మం తీసుకోవడానికి. ఆ సమయాన్ని గనక నీవు మిస్ చేసుకుంటే నెక్స్ట్ సెకండ్ నీ బ్రతుకుంటావో లేదో అనేది నీ చేతుల్లో ఉండదు. ఒకవేళ నీవు బాప్తిస్మం తీసుకుంటే కనీసం పరలోక రాజ్యం దగ్గరకు వెళ్ళి చూసే అర్హతైన నీకు ఉంటదేమో, కానీ బాప్తిస్మం తీసుకోకపోతే పరలోక రాజ్యాన్ని కనీసం చూడలేవు అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకో. ఏ రకంగా అయితే ఏదైనా ఒక సినిమాకి కానీ లేదంటే ఏదైనా మాల్కి ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు ఎంట్రీ టికెట్ ఉండి ఎంట్రీ టికెట్ తీసుకుంటేనే లోపలికి ఎలా చేస్తారో, అలాగే పరలోక రాజ్యంలో ప్రవేశించాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా బాప్తిస్మం అనేది ఒక ఎంట్రీ టికెట్. కాబట్టి ఇప్పటి వరకు బాప్తిస్మం రేపు తీసుకోవచ్చు, ఎల్లుండి తీసుకోవచ్చు అని అనుకుంటే ఒకసారి ఆలోచించండి. ఈ క్షణం మాత్రమే నీది. నెక్స్ట్ క్షణం ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. నీకు పరలోక రాజ్యం కావాలి అంటే వెంటనే బాప్తిస్మం తీసుకో, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడు.